క్యాలిక్యులేషన్స్, స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అనే ఈ టాపిక్లో స్టూడెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడేది క్యాలిక్యులేషన్స్లో కాదు, స్టైకియోమెట్రీలో. ఇక్కడ మహా చేస్తే క్యాలిక్యులేషన్స్ మనం మహా చేస్తే ఒక ప్రాపర్ డివిజన్, ఒక ప్రాపర్ మల్టిప్లికేషన్, పైగా ఆల్మోస్ట్ మనకి నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ మనకు అప్రాక్స్ మల్టిప్లికేషన్ లేకపోతే అప్రాక్స్ డివిజన్ సరిపోతుంది. సో స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది క్యాలిక్యులేషన్ కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది స్టైకియోమెట్రీ. స్టైకియోమెట్రీ ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, స్టైకియోమెట్రీని ఆ ప్రాబ్లమ్స్లో ప్రాపర్గా అప్లై చేయకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ వీడియో ఎండ్ అయ్యే సమయానికి ఓకేనా మీకు స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అండ్ లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్లో ఒక ప్రాపర్ క్లారిటీ తీసుకొచ్చేస్తాను. ఓకేనా, అదైతే పక్కా. ఓకేనా.